శాఖలో చిరుద్యోగిపై వేటు అంటూ జీతాలు ఇచ్చేందుకు నిధులు లేవనే సాకుతో తొలగింపు. వీరిలో 28 మంది బీపీఓలు, 3 ఐటీ ప్రోగ్రాములు స్వచ్ఛందంగా వైదొలగాలంటూ నెల రోజులు గడువు. ఉద్వాసనకు ఆదేశాలు జారీ చేసిన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్. పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు పడబోతోంది. కేవలం జీతాలకు నిధులు లేవనే సాకుతో వీళ్ళని బయటకు పంపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 28 బిజినెస్ ప్రాసెసింగ్ ఆపరేటర్, బీపీఓ, టెలిఫోన్ ఆపరేటర్తో పాటు 3 ఐటీ ప్రోగ్రామర్లు ఇందులో ఉన్నారు. జూలై 7వ తేదీలో స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. జీతాలు ఇచ్చేందుకు తగినంత నిధులు లేని కారణంగా తొలగించాల్సి వస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అంటూ ఆదాయం పెరిగితేనే సంక్షేమం సూపర్ 6 అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో సేవల రంగం ద్వారా 6.3% ఆదాయం వస్తుంది. దీన్ని మరింత విస్తరిస్తేనే ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు కేంద్రం వాటా ఇచ్చినప్పుడు అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర వాటా 3 వాయిదాల్లో నేరుగా బదిలీ చేస్తామని చెప్పారు. ఈ నెలలో 2-3 తేదీల్లో తల్లికి వందనం తేదీ ఖరారు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు 175 నియోజకవర్గాలు ఏర్పాటు చేసినటువంటి విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను చంద్రబాబు సోమవారం సచివాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రం రాజకీయ పాలన ఉంటుందని, తాము తీసుకునే నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాన్ని నేను చెప్పారు. పనుల కోసమే స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు ఏర్పాటు చేయలేదని, ఆ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్కో యూనిట్ నిర్వహణకి 10 లక్షలు కేటాయించామని తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.